బ్రో ఇప్పుడు మనోళ్ళు హిందువులు అన్నీ తెలిసిన వాళ్ళే కొన్ని ఈ మధ్యలో సినిమాలు తీసి చాలా విమర్శలకు గురయ్యారు. అలాంటి పరిస్థితుల్లో ఒక ఎపిక్, ఒక పురాణాలను బేస్ చేసుకొని శివుడి మీద, శివుడికి కోపం వస్తే రుద్రతాండం ఎలా ఉంటుందో తెలుసు. సో అలాంటి పరిస్థితుల్లో ఒక ముస్లింని చెప్పిన కథను మీరు ఒప్పుకోవడం ఏ సాహసం, ఎలాంటి సాహసం అనుకుంటారు? సాహసం అంటాం కన్నా నేను షాక్కి గురయ్యానండి. ఓకే. నా దగ్గరికి మహేశ్వర్ రెడ్డి మూలి గారు ఈ సినిమా ఒక ప్రొడ్యూసర్, ద కర్త కర్మ క్రియ బ్యాక్ సైడ్ ఫస్ట్ ఆ కథ నచ్చి నా దగ్గరికి తీసుకొచ్చారు, నన్ను ఎంచుకుందామని వచ్చారు. కథ విన్న తర్వాత అతని పేరు అడిగితే అఫ్సర్ హుస్సేన్ అన్నారు. మీకు వచ్చిన డౌటే నాకు, అంటే అఫ్సర్ హుస్సేన్ గారు అయ్యుండి ఒక శివ లీల గురించి, ఒక శివ మాయ గురించి, ఒక శివతత్వం గురించి కథలో అలా మెలికిలు పెట్టుకుంటూ తీసుకెళ్ళిన విధానం నేను షాక్కి గురాను. ఆయన ఇదే అడిగితే, సార్ నాకు ఒక ఎనర్జీ, ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక దేవుడు కావాలి ఈ సినిమాలో, ఒక హిందుత్వానికి సంబంధించిన దేవుడు కావాలి, ఒక భారతదేశాన్ని కాపాడే దేవుడు కావాలి ఎవరు అనుకున్నప్పుడు నాకు శివయ్య, ఎవరిని అడిగినా కూడా శివయ్య గురించే చెప్తున్నారు. నేను శివయ్య మీద నేను అనుకుని రాశాను. అందులో ఆయనకి కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు ఎక్కువ, అఘోరాల దగ్గర నుంచి నాగ సాధువులు అంటారు, రకరకాల భక్తులు ఉంటారు. మన సైడ్ కన్నా నార్త్ ఇండియన్ సైడ్ విపరీతమైన భక్తులు ఉంటారు ఆయనకి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మన సైడు ఒకటి ఉంటే అక్కడ 11 ఎన్నో ఉన్నాయి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన నాకు చెప్పినప్పుడు ఎలా రాశారు ఇది, దట్టు ఒక మహేశ్వర్ రెడ్డి అని చెప్పి ఒక ఆయన పేరు శివుడితో సంబంధించిన పేరు, ఈయన తీసుకొచ్చారంటే సంథింగ్ లైక్ ఏదో ఒక నేను డెస్టినీని నమ్ముతా. రేపు మార్నింగ్ లెగుస్తామో లేదో తెలియదు, మనం ఇది కూడా తీసుకెళ్ళాము రా బాబు అనే మైండ్ సెట్లో ఉంటాను నేను ఎప్పుడు కూడా. అలాంటిది నా దగ్గరికి ఇలాంటి కథ వచ్చేటప్పుడు దట్టు కథ బాగుంది, ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉంది. నేనైతే షాక్కి గురయ్యాను. ఆయన ఎలా చేస్తారా అనేది నేను ఫీల్ అవునా, ఇంత అందంగా ఎలా చేసుకొచ్చారని నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను, షాక్కి ఫీల్ అయ్యాను. ఇమ్మీడియట్లీ మేము శివేంద్ర గారిని దగ్గరికి అప్రోచ్ అవ్వటం, ఆయన పేరు శివేంద్ర అంటే శివుడే. సో నాకు అసలు అర్థం కాల, అంటే ఇట్స్ లైక్ డెస్టినీ అనాలా, అంతా శివలీల అనాలా, శివుడాజ్ఞలు ఏంది ఏమైనా కథలు అంటారు. అలాంటిది ఆఖరికి నేను ఏ కథ చేసిన ఓంకారాన్ని అడుగుతా, ఎలా ఉందన్న చెప్పి, ఆయన పేరు శివుడి పేరే, నేను ఏం మాట్లాడను. దట్స్ వై నేను హ్యాపీగా ఒప్పుకున్నాను. నాకు బాగా నచ్చిన కాన్సెప్ట్. అట్ ద టైం నా పోస్టర్తో పాటు ఈరోజు నేను ఒక త్రిశూలం పోస్టర్, త్రిశూలాన్ని పెట్టుకున్నాను నా సినిమాలో, లేకపోతే డమరుకం పట్టుకున్నాను, లేకపోతే ఆ శివలింగం ముందు నేను ఉన్నాను ఒక పోస్టర్లో. అంటే నాకు ఏదో జన్మ సుకృతమే, అది నా అదృష్టంగానే నేను ఫీల్ అవుతున్నాను. ఇంకా మీరు చూసి చెప్పాలి ఎలా ఉంటుందో. ఓకే.